హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది ముల్లంగి పెరుగు పచ్చడి అండి. ముల్లంగి పెద్దవి 2 పీల్ చేసుకున్నాను. ఇలా రఫ్గా పీల్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పైన పెరుగు అండి. అది కొంచెం ఇది లేకుండా చిలుక్కున్నాను. ముక్క తలగలుగా లేకుండా చిలుక్కున్నాను, ఉండలు లేకుండా. కొత్తిమీర, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, నేతితో ఉప్పు వేస్తానండి. కొంచెం అల్లం పచ్చిమిరకాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు అండి. ముందు కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళలో ఈ ముల్లంగిని కుడుకు రానియాలండి. దాంట్లో కొంచెం అదే రకమైన వాసన వస్తుంది కదండి, ఆ వాసన పోతుంది. ఆ వాటర్తోనే ఉంచినా బాగానే ఉంటుంది. ఇవ్వండి, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. ఎందుకంటే ఉప్పు పట్టాలి కదా, దానికి కూడా వేస్తున్నాను. ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇలా ఉడికింది. నీళ్ళు కూడా లేకుండానే చూశాను. ఒక ఉడుకు రానియాలి అంతే, ఎక్కువ 50%. ఇప్పుడు దీంట్లో మనం ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోవాలి. పెరుగు పచ్చళ్ళకి నూనె వాడాను నేను, అది మీ ఇష్టం, కావాలంటే వేసేసుకోండి నూనె. ఇట్లా వేస్తే బాగుంటుందని వేస్తాను. ఏంటంటే పోపు దినుసులు, పచ్చిమిరకాయల కారం కూడా వేగాలి కదండి, దీంట్లోనే వేగాలి. కొత్తిమీర, పచ్చిమిరకాయల కారం అన్నీ వేసుకొని ఇప్పుడు మనం మిగతా ఉప్పుని ఇలా పెరుగుంది కదండి, దీంట్లో ఇట్లా వేసేసుకుందాం. ఇవ్వండి, చిలికాను ఊరికినే. కరివేపాకు వేసుకుందామండి. ఈ వాసన రాకుండా కావాలి అంటే వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే వేసుకోండి. నేను అల్లం పచ్చిమిరకాయలు వేస్తున్నాను. నేను వెల్లుల్లిపాయ వేయకుండా, అది మజ్జిగ పులుసు మజ్జిగలో కదండి, బాగుండదు. అట్లా బాగుంటుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అది ఇంత పోపు కూడా అక్కలేదు. జీలకర్ర, ఆవాలు వేసుకున్నా బాగానే ఉంటుంది పోపు. ఇప్పుడు ఈ పెరుగుని తీసుకొచ్చి దీంట్లో పోసుకోవాలండి. ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగుని తీసుకొచ్చి దీంట్లో పోసుకోవాలి. ఇట్లా ముందు అల్లం పచ్చిమిరకాయలు ఎంత కారం తింటారో అంత తగ్గట్టు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు అల్లం పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. దీంట్లోనే జీలకర్ర ఉంది కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను, ఎక్కువ వేయలేదు. పసుపు మీ ఇష్టం అండి, వద్దనుకుంటే వదిలేసేయండి. నేను అన్నింటిలో వేస్తా కాబట్టి వేస్తున్నాను, అది మీ ఇష్టం. కొత్తిమీర, ఇది కూడా దీంట్లోనే కొంచెం వేగినట్టుంటే బాగుంటుంది. ఇదంతా దాంట్లో కలిపి ఇవ్వండి. దీంట్లోకి ముల్లంగి కూడా వేసుకోవాలి కదా, ఇది కూడా ఒక్క వేపు రానియాలండి. ఇందాక ఉడికిచ్చాం కదా వాటర్లో, ఇదేమో దీంట్లో వేయించినట్టు చేస్తే బాగుంటుంది. దీని మీదే పోసేసుకున్న స్టవ్ బంద్ చేసేసి ఆ మజ్జిగ పెరుగు ఉంది కదండి, ఆ పెరుగు చిలికాక కొనుక్కున్నాం కదా మనం, అది అన్నంలో అనుకొనుక్కుంటుంది. మరీ శుద్ధగా ఉండకూడదని అలా చేశాను నేను. మరీ కావాలి అనుకుంటే బాగా చిక్కగా ఉండాలంటే ఉండదు. దీంట్లో ముల్లంగికి వచ్చేటికి చిక్కబడిపోతుందండి చివరికి వచ్చేటికి. ఇవ్వండి, ముల్లంగి కూడా కొంచెం నేతిలో వేగేవాడికి ఆ స్మెల్ అవి తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో అయినా పోసుకోవచ్చు, దాంట్లో అయినా ఇట్లానే చేసేసుకోవచ్చు అండి. ఎలా అయితే అలా కావాలంటే అలా. దాంట్లో పోసి చూపిస్తాను మీకు. ఇంతేనండి పెరుగు పచ్చడి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసుకోండి ఎలా ఉందో, అనుకోనుగా వచ్చింది.
ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.